హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మా ఛానల్లో ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏమిటంటే, మనం ఫేస్కి అలాగే స్కిన్కి యూస్ చేసే టాల్కమ్ పౌడర్ని ఇంట్లో మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు. అయితే టాల్కమ్ పౌడర్ని మనం ఫేస్కి మాత్రమే కాకుండా ఇంట్లో కూడా మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. టిప్స్ అయితే కంపల్సరీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. టిప్స్ ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూద్దామండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మామూలుగా మనం రబ్బర్ బ్యాండ్స్ అయితే ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము. ఈ రబ్బర్ బ్యాండ్స్ మనం ఏదైనా ప్యాకెట్ స్టోర్ చేయడానికి కానీ, లేదంటే చాలా రకాలుగా రబ్బర్ బ్యాండ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఈ రబ్బర్ బ్యాండ్స్ మనం తెచ్చిన తర్వాత అలానే వదిలేసాం అనుకోండి, ఇవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. అంటే ఒకదానికొకటి అతుక్కుపోయి మనకి ఎక్కువ కాలం అయితే రావన్నమాట, తెగిపోతూ ఉంటాయి. అలా తెగిపోకుండా తెచ్చిన రబ్బర్ బ్యాండ్స్ మనకి ఎక్కువ రోజులు రావాలంటే ఇలా ట్రై చేయొచ్చండి. ఈ రబ్బర్ బ్యాండ్స్లో కొద్దిగా మనం టాల్కమ్ పౌడర్ జల్లుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఏదైనా ఒక బాటిల్లో కానీ, లేదంటే ఏదైనా కంటైనర్లో కానీ పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని నెలలైనా సరే రబ్బర్ బ్యాండ్స్ ఇలానే ఉంటాయండి, తెగిపోవు. అలాగే వీటిని ఎక్కువ కాలం అయితే మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన సెకండ్ టిప్ చూద్దామండి. మన సెకండ్ టిప్ వచ్చేసి, ఏదైనా ఒక టిష్యూ పేపర్ని కానీ, లేదంటే కర్చీఫ్ని కానీ తీసుకోండి. ఇక్కడ నేను టిష్యూ పేపర్ని అయితే తీసుకున్నానండి. ఈ టిష్యూ పేపర్లో మనం కొద్దిగా పౌడర్ని అయితే జల్లుకోవాలి. తర్వాత దీన్ని నేను ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి దీనికి. ఇప్పుడు ఇది మనకి ఒక ప్యాకెట్ లాగా రెడీ అయిందండి. ఈ ప్యాకెట్ని మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తానండి. మనం పార్టీలకు కానీ, ఫంక్షన్లకు కానీ వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు ఉంటాయి కదండి, ఇవి మనం అప్పుడప్పుడు తీస్తూ ఉంటాం. అయితే ఇవి ఎక్కువ రోజులు అలానే వదిలేసాం అనుకోండి, బట్టలు అనేవి కొద్దిగా స్మెల్ అయితే వస్తూ ఉంటాయి బీరువాలో ఉంచినా కూడా. కాబట్టి ఇలాంటి డ్రెస్సుల్లో మనం కంపల్సరీ ప్యాకెట్స్ అయితే పెట్టామనుకోండి, బట్టలు అనేవి మంచి స్మెల్ అయితే వస్తాయన్నమాట. ఈ ప్యాకెట్స్ని మనం ఇలాంటి డ్రెస్సుల్లోనే కాదండి, పట్టు చీరల్లో కానీ, లేదంటే బీరువాలో మన బట్టలు ఉంటాయి కదండి, ఆ బట్టల మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల బట్టలు అనేవి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట, ఎప్పుడు తీసినా కానీ. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, షూస్ ఉంటాయి కదండి, పిల్లలు స్కూల్కి వేసుకువెళ్ళే షూస్ కానీ, లేదంటే ఆఫీస్కి వేసుకెళ్ళే షూస్ కానీ, లేదంటే అప్పుడప్పుడు వేసుకునే షూస్ కానీ మనం రెగ్యులర్గా వాష్ చేస్తున్నా కూడా అవి అప్పుడప్పుడు స్మెల్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇలా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయించండి. మనం ఇందాక రెడీ చేసుకున్న టాల్కమ్ పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాకెట్స్ని మన షూస్ లోపలైతే పెట్టాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా టాల్కమ్ పౌడర్ ప్యాకెట్స్ పెట్టడం వల్ల మనకి షూస్ అనేవి మంచి స్మెల్ వస్తాయండి, బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. అయితే డైలీ వేసుకునే షూస్కి మనం నైట్ టైం పెట్టి మార్నింగ్ తీస్తే సరిపోతుందండి. అప్పుడప్పుడు వేసుకునే షూస్కి మాత్రం ప్యాకెట్స్ని పెట్టి వదిలేసేయచ్చు అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ, లేదంటే కిచెన్లో కానీ, లేదంటే కార్నర్స్లో కానీ అప్పుడప్పుడు చీమలు అయితే తిరుగుతూ ఉంటాయి. ఈ చీమలు పోవాలంటే మనం చక్కగా చీమలు తిరిగే చోట, అంటే ఇలా కార్నర్స్లో పౌడర్ని జల్లుకోవాలండి. ఇలా పౌడర్ జల్లడం వల్ల చీమలు అనేవి త్వరగా రావన్నమాట. వచ్చినా కూడా ఈ స్మెల్కి అవి పారిపోతాయి. అయితే కార్నర్స్లో మాత్రమే ఈ పౌడర్ని జల్లుకోండి. కార్నర్స్లో కాకుండా మీరు నడిచే దారిలో కానీ పౌడర్ని జల్లారనుకోండి, జారి పడిపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో కిచెన్లో కానీ, లేదంటే దేవుడి రూమ్లో కానీ అప్పుడప్పుడు ఆయిల్ మరకలు అయితే అవుతూ ఉంటాయి. అంటే ఆయిల్ ఒలిగిపోయినప్పుడు ఆ మరకలను మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాలి. మరకలు అనేవి తొందరగా పోవు, ఆ జిడ్డు అనేది త్వరగా వదిలిపోదన్నమాట. ఆ జిడ్డు అనేది మనకి ఈజీగా పోవాలంటే ఇలా ట్రై చేయించండి. ఆయిల్ పడిన చోట, అంటే ఆయిల్ మీద మనం కొద్దిగా పౌడర్ని అయితే జల్లుకోవాలండి. పౌడర్ని వేసిన తర్వాత కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక టిష్యూ కానీ, లేదంటే కాటన్ క్లాత్ కానీ పెట్టి తుడుచుకుంటే సరిపోతుందనమాట. మనం మామూలుగా క్లీన్ చేసాం అనుకోండి, అంత త్వరగా జిడ్డు అనేది పోదు. ఇలా క్లీన్ చేసినప్పుడు మనకి జిడ్డు అనేది చాలా ఫాస్ట్గా పోతుంది, చాలా ఈజీగా అయితే వదిలిపోతుందనమాట. ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా ఒక బౌల్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే తీసుకోండి. ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. పౌడర్ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి.
అయితే ఈ పౌడర్‌ని మనం మామూలు వాటర్‌లో వేసామనుకోండి, వాటర్‌లో పౌడర్ అనేది అంత బాగా మిక్స్ అవ్వదనమాట. ఇలా బాయిల్ చేసినప్పుడు అంటే వేడి నీళ్ళలో మనం పౌడర్‌ని వేసినప్పుడు అది బాగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ అయిన తర్వాత దీన్ని బాగా పూర్తిగా చల్లారనివ్వాలి. అయితే ఈ లిక్విడ్ ఏదైతే ఉందో దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. మీకు స్మెల్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందనమాట. ఇలా ఒకసారి ఒక పొంగొచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి వాటర్‌లో పౌడర్ అనేది బాగా మిక్స్ అవుతుందనమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక బాటిల్‌లోకైతే తీసుకోవాలి. స్ప్రే బాటిల్‌లోకి తీసుకుంటే సరిపోతుందండి. మనం మామూలుగా శానిటైజర్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఆ బాటిల్స్ ఖాళీ అయిపోయిన తర్వాత మనం పాడేస్తూ ఉంటాం. అలాంటి బాటిల్‌లోకైతే ఇది తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ లిక్విడ్‌ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో చూద్దామండి. బాత్రూమ్‌లో టైల్స్ ఉంటాయి కదండీ! ఈ టైల్స్ మీద ఈ లిక్విడ్‌నైతే స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేయడం వల్ల మనకి బాత్రూమ్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో డోర్ కర్టెన్స్ ఉంటాయి కదండీ! కర్టెన్స్ మీద గానీ, లేదంటే సోఫా సెట్ కవర్స్ మీద గానీ, లేదంటే డోర్ మ్యాట్స్ మీద గానీ, ఈ లిక్విడ్‌ని మనం స్ప్రే చేసుకోవచ్చండి. ఇలా స్ప్రే చేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందనమాట. మన ఇంట్లో బ్యాడ్ స్మెల్స్ రాకుండా ఇల్లనేది ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటుందండి. అయితే మన ఇంట్లోకి టాల్కమ్ పౌడర్‌ని ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియోని నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఎందుకంటే వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువవుతుంది కాబట్టి టిప్స్‌ని నేను ఇక్కడితో ఆపేస్తున్నానండి. మరికొన్ని టిప్స్‌ని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.